అల్వాల్ సర్కిల్ పరిధిలోని భూదేవి నగర్ ప్రాంతాన్ని డీలిమిటేషన్లో భాగంగా కొత్తగా 194వ భూదేవి నగర్ డివిజన్గా ప్రకటించినందుకు స్థానిక కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. కొత్త డివిజన్ ఏర్పాటుకు సహకరించిన మైనంపల్లి హనుమంతరావుకు స్థానిక కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా భూదేవి నగర్ పార్కు అభివృద్ధికి కృషి చేసినందుకు మైనంపల్లికి గద్దర్కు కూడా కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. మాకు కాలనీకి ఏమైనా కావాలని చేస్తే హనుమంతరావు ఏమంటే మరి సరే వీళ్ళు కట్టిస్తారు కదా, మరి చైర్స్ టేబుల్స్ బెంచెస్ ఏమన్నా ఒక రూమ్లో కట్టేయాలని చెప్పి వాళ్ళకి చెప్పారు. అది ఇంతవరకు అయితే ఏం కాలేదు. కాబట్టి దీనికి కారణము మరి ఈనాడు ఈ రూప్ పొందిందంటే కూడా మన ఎమ్మెల్యే గారైనటువంటి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారి దయ వల్ల, వారి కృషి వల్ల, మరి గద్దర్ గారి కృషి వల్ల, ప్రెసిడెంట్ కమిటీ వల్ల, మరి మా సెక్రటరీ వల్ల, మరి మీ అందరూ కూడా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవర్స్, ఇస్ ఆల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అండ్ యువర్ ప్లేయర్స్ ఆల్సో ఇన్ దిస్. So today is a great day in the life of all our lives. This remained unused for many years. చాలా కాలం వరకు, సంవత్సరాల వరకు ఎట్లనే బావిగా ఉండింది అనమాట. దీన్ని కుక్కర్ పడడం అయిపోయింది. అయితే పాత కమిటీ వాళ్ళు కూడా దీన్ని ఏదో బిల్డింగ్ కట్టి చేయాలా, సివరేజ్ చేయాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ 3-4 కమిటీలు ఏం కాలేదు. అయితే చివరికి ఏమైందంటే జిఎస్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మన గౌరవనీయులు విజయరామరావు గారు టీడీపీ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ వాడు 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఈ బాధ్యత పూర్తి చేసి ఈ పార్కులకు దీన్ని మార్చేసి పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఇక్కడ గోడ కట్టిన వరకు వచ్చేసింది. గోడ కట్టిన తర్వాత కూడా ఏంటంటే ఈ సదన్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న హౌస్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని ఆఫ్ చేసేసినారు. అంతటితో అది అక్కడికి పని ఆగిపోయిన తర్వాత ఎంతో ప్రయత్నం చేసినాం, దీన్ని సర్వే చేయించినాం, ఏం కాలేదు. మాకు కాలనీకి ఏమైనా కావాలని చేస్తే హనుమంతరావు